హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చెన్నై తిరువల్లూరు నుంచి తిరువణామలై వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చి 6:30. నేను ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ స్పాట్ వచ్చి చెన్నై తిరువల్లూరు GH మెయిన్ స్పాట్. ఇక్కడి నుంచి వీడియో తీస్తున్నాను. ఇప్పుడు వచ్చి టైం వచ్చి 6:30 అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో అప్ టు తిరువణామలై నేను ఏ రూట్లో వెళ్తున్నాను, రోడ్స్ ఎలా ఉంది, ఇక్కడ ఫుడ్కి ఏ హోటల్ బాగుంది, అన్నీ డీటెయిల్స్గా చెప్పబోతున్నాను. వీడియోని మా ఎండ్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇష్టమైతే మీ వాళ్ళకి ఎవరు తిరువణామలై ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? అంటిల్ వచ్చేస్తా ఉన్నాండి. చూడండి, ఇది తిరువల్లూరు నుంచి వయా శ్రీపెరంబుదూర్ ఆ రూట్లో వెళ్తున్నామన్నమాట. సో ఇప్పుడు వచ్చి మేము తిరువల్లూరు నుంచి శ్రీపెరంబుదూర్కి రీచ్ అయినామన్నమాట. సో ఇక్కడి నుంచి మెయిన్ జంక్షన్ వచ్చి బెంగళూరు హైవే వస్తుంది. చెన్నై టు బెంగళూరు హైవే అక్కడికి టచ్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చి శ్రీపెరంబుదూర్ టౌన్. తిరువల్లూరు నుంచి శ్రీపెరంబుదూర్ వచ్చేటప్పుడు ఈ రూట్లో వస్తామన్నమాట. ఇది శ్రీపెరంబుదూర్ రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంది, శ్రీపెరంబుదూర్ బస్ టర్మినల్. చూడండి, ఇది శ్రీపెరంబుదూర్ ఆర్చ్ వచ్చి ఇక్కడ. సో ఇక్కడ మేము రైట్ తిరిగినామంటే ఇది బెంగళూరు పోతుంది నేరుగా. సో మనం ఏమంటే ఇక్కడ స్ట్రైట్గా బెంగళూరు వెళ్ళకుండా లెఫ్ట్ తిరగల ఎక్కడ ఏమంటే సిప్కాట్కి పోతాం కదా, ఊరగడం, అక్కడ మీరు లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. సో ఈ లెఫ్ట్ తీసుకున్నామంటే స్ట్రైట్ ఒకే రోడ్డు చెంగల్పేట్ వయా తిరువణామలై. సో ఇది మధురైకి పోయేటప్పుడు అన్నీ ఈ రూట్లోనే వెళ్తామన్నమాట. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది రాజీవ్ గాంధీ మెమోరియల్ అండి. ఈ ప్లేస్లోనే రాజీవ్ గాంధీ వాళ్ళకి బాంబ్ బ్లాస్ట్ అయ్యింది. నిజంగానే ఆ రోజు అనేది ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాల్సింది ఒక రోజు. చాలా బాధాకరమైన రోజు అనేది అందరికీ తెలుసు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మేము ఇక్కడ లెఫ్ట్ తిరగాల. శ్రీపెరంబుదూర్ ఇండస్ట్రియల్ సిప్కాట్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రియల్ హబ్ అన్నమాట. ఎంత పెద్దదంటే కౌంటింగే చేయలేం. మేము ఒక మార్కెటింగ్ బిజినెస్లో వచ్చి మార్కెటింగ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎనఫ్ ఫర్ డేస్. సో అన్ని కంపెనీస్ ఇక్కడనే ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కంపెనీస్, హుండై, రెనాల్ట్, మహీంద్రా. సో ఇలా అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చి ఈ భూమిలోనే ఉండేదన్నమాట. సో ఇక్కడ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. సో మార్నింగ్ మేము అది ఇప్పుడు టైం వచ్చి నియర్లీ 7:30 to 8 o'clock అనమాట. చూడండి, ఇప్పుడు చెంగల్పట్టు వయా. సో ఈ రూట్లోనే వెళ్ళాలా. మీకు నేను ఈ వీడియోలో మీకు ఏమంటే ఎండ్లో టెంపుల్లో మేము ఎలా వెళ్ళాము అన్నీ డీటెయిల్గా చెప్పినానండి. నాకు మీకు చూసే వాళ్ళకి యూస్ఫుల్గా ఉండాలా అని నేను వచ్చి కంప్లీట్గా వీడియో తీసినానమాట. సో ఎండ్ వరకు చూడండి, మీకు ఎక్కడ ఎన్ని టోల్ గేట్స్ వస్తాయి, రోడ్స్ ఎలా ఉన్నాయి, అన్నీ డీటెయిల్గా చెప్పాను. సో ఇంకా యాక్చువల్లీ ఇది వచ్చి మేము దసరా ఈ హాలిడేస్ వెకేషన్కి ఎక్కడ పోదాము అనుకుని ఫైనల్గా తిరువణామలై చూస్ చేస్తున్నామన్నమాట. సో ఇక్కడి నుంచి తిరువణామలైకి పోయేవాళ్ళు మీకు పాండిచ్చేరి పోవాలంటే కూడా అక్కడి నుంచి జస్ట్ ఒక 45 kilometers ఉందండి. సో అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఎవరైనా పోవాలా అంటే. సో చాలా దగ్గరలోనే ఉంది పాండిచ్చేరి అయితే. సో చూడండి, చెంగల్పెట్టు 25 kilometers కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈరోజు ఏమంటే కొంచెము ట్రాఫిక్గా ఉన్నిందండి మార్నింగ్ మేము బయలుదేరేటప్పుడు అయితే. ఎందుకంటే వెకేషన్ కదా, అందరూ మధురై, తిరుచి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఈ రూట్లోనే వస్తారనమాట. ఈ జంక్షన్లో అన్నీ డివైడ్ అయిపోతుంది కొంచెము. సో చెంగల్పేట్ దాటుతూనే ఇంకా సింగపెరుమల్కు ఇలా అక్కడి నుంచి కొన్ని డైవర్షన్ పోతుంది. ఇక్కడ ఈ చెంగల్పేట్ దగ్గర కొన్ని డైవర్షన్ పోతుంది. సో అయితే కూడా ఇక్కడ కంటిన్యూస్ అయిన తర్వాత కూడా ట్రాఫిక్ అనేది ఉన్నింది మేము పోయేటప్పుడు. సో కానీ పర్వాలేదు, రోడ్ బాగుంది, అందువే పోతూనే ఉన్నింది. కొంచెం ఇలా ట్రాఫిక్ లేదని అంటే 3 hours పడుతుందండి. లేదంటే ఒక 2.5 hours లోపలనే మనము రీచ్ కావచ్చు. ఎందుకంటే రోడ్స్ బాగున్నాయి కాబట్టి చెప్తున్నాను. మాకు గూగుల్ మ్యాప్లో లొకేషన్ చూసినప్పుడు
కిలోమీటర్ వచ్చి 204 కిలోమీటర్ చూపించిందండి. ఇంకొకటి ఏమంటే 137 సంథింగ్ కూడా చూపించింది ఇంకొక లొకేషన్. అది వచ్చి చాలా షార్ట్ కట్, బట్ రోడ్స్ బాగుండదు. సో మేము వచ్చి టోల్ రోడ్లనే చూస్తామన్నమాట. చూడండి, ఇది వచ్చి ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇక్కడ. సో ఫస్ట్ టోటల్గా 3 టోల్స్ వస్తుందండి. సో టోల్లో కూడా ఏమీ ఇబ్బంది ఏం లేదు, హాయిగా మనము తొందరగానే పాస్ అవుతుంది. ఎక్కడ కూడా అంత ట్రాఫిక్ ఏం కాలేదు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పోలీస్ వాళ్ళందరూ సెక్యూరిటీస్ చాలా ఉన్నారు. మోస్ట్లీ ఎవరో ఎంపీస్ ఎవరైనా వస్తున్నారో ఏమో తెలీదు, కానీ సగం దారి వరకు పోలీసులు ఉన్నారు, సెక్యూరిటీస్ అన్నీ. ఇలా చూడండి ఎంత ట్రాఫిక్ అంటే, ఇలానే ఒక 100 కిలోమీటర్ స్పీడ్కి మించి మేము పోలేకపోయినాము యాక్చువల్లీ. సో అంత ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. అందరూ ఊరికి వెళ్ళేవాళ్ళు, టెంపుల్కి వెళ్ళేవాళ్ళు, ఈవెన్ పాండిచ్చేరి వెళ్ళేవాళ్ళు. ఎన్నో మాలాగా అందరూ వెకేషన్ ప్లాన్ చేసే వచ్చింటారు. సో అందువల్ల ట్రాఫిక్ ఉన్నింది. ఇంకొకటి ఏమంటే ఇండస్ట్రియల్ లారీస్ అన్నీ కంటైనర్ అన్నీ పోతా ఉన్నది. సో అందువల్ల లేట్ అయింది. ఇక్కడ చూడండి, మేము బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ ఆనంద భవన్లో వెళ్తున్నామన్నమాట. సో పర్లేదు, క్లీన్గా ఉంది, రెస్ట్ రూమ్ ఉంది, అని నీట్గా ఉన్నింది. ఇడ్లీ అయితే సూపర్గా ఉన్నింది. చట్నీ ఏం నచ్చలేదు నాకు అంతా, సాంబార్ బాగుంది. సో నేను మా పాప ఇద్దరు తినేసి ముందుకు వచ్చినాము. సరే నేను డ్రైవ్ చేద్దాం అనుకున్నాను. మా హస్బెండ్ వచ్చేసి వద్దు నేనే చేస్తాను ఈరోజు అనేసి ఆయన మళ్ళీ డ్రైవింగ్ తీసుకున్నారు, వదలలేదు. చూడండి, ఇది వయా ఒక రివర్ అండి. ఈ రివర్ పేరు నాకు తెలీదు. ఎంత పెద్ద రివర్ అంటే ఒక నీళ్ళు అనేది లేదండి. అది ఎంత వాన వస్తుంది, వచ్చినప్పుడు అంతా ఆ నీళ్ళు ఎక్కడికి పోతుందో తెలీదు. అది ఎందుకు స్టోర్ చేయడం లేదో ఇక్కడ తమిళనాడులో నాకు అర్థం కాలేదు. సో అది చూస్తే చాలా బాధ అనిపించింది. ఇంత అగ్రికల్చర్ వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఇంత నీళ్ళే లేదు అసలు. ఇంకా వాన స్టార్ట్ కావాలా, బట్ ఈసారి వాన కూడా అంతగా స్టార్ట్ కాలేదు తమిళనాడులో. సో ఏదైనా కానీ మాకైతే ఈరోజు క్లైమేట్ చాలా అనుకూలంగా ఉండింది వెళ్ళేటప్పుడు. రోడ్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలానే ఉంది. టార్ రోడ్డు సూపర్గా ఉంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. సో అలా చాలా టైం అనుకుంటాం మనము, సో మనం వెళ్ళే దారి ఎలా ఉంటాయి, రోడ్స్ బాగున్నాయా లేదా అనే డౌట్స్ అందరికీ ఉంటాయి. సో ఆ డౌట్ అనేది లేదు ఫ్రెండ్స్ దీంట్లో. ఇది చూడండి, ఇప్పుడు సెకండ్ టోల్ గేట్. మొత్తానికి టోటల్గా 3 టోల్ గేట్స్ వస్తుందండి తిరువణామలై అయిపోయేటప్పుడు. అంతే, 3కి మించి రాదు మేము ఈ రూట్లో వెళ్ళేటప్పుడు. సపోజ్ మీరు పూనమల్లి రూట్లో వయా తాంబ్రం ఆ రింగ్ రోడ్లో వచ్చేట్లాగా ఉంటే 4 వస్తుంది టోల్ గేట్ ఖచ్చితంగా. సో ఈ రూట్లో తిరువల్లూరు నుంచి వయా శ్రీపెరంబుదూర్ ఇలా వచ్చేటప్పుడు మీకు ఈ రూట్లో 3నే వచ్చేది. సో ఇక్కడ కూడా చూడండి, పోలీస్ వాళ్ళందరూ ప్రతి చోట్లను ఇట్లే ఉన్నారు. సో కానీ ట్రాఫిక్ అయితే రోడ్లో ఇలానే ఉండిపోయిందండి. ఇది కొంచెం మాకు స్లో అనిపించింది, ఎందుకంటే అనవసరంగా మేము ఫొటోస్ తీసేదానికి అట్లంతా ఎక్కడ నిలపలేదు. జస్ట్ టిఫిన్ కోసం నిలిపినామంతే, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది. వీ హ్యాడ్ అ ప్లాన్ టు రిటర్న్. సో మళ్ళీ ఈవినింగ్ అంతా రిటర్న్ రావాలి. సో ఈ వీడియోలో నేను అది కూడా చూపిస్తాను మీకు. నేను వెళ్ళి రిటర్న్ ఎన్ని గంటకి ఇంటికి వచ్చేసినాను, మళ్ళీ మా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది, ఏమైనా ఇబ్బంది పడినామా అన్నీ కూడా ఎండ్ వరకు చూడండి, తెలుస్తుంది. చూడండి, ఇంకా కృష్ణగిరి కూడా ఇలానే వెళ్తుంది. సో బెంగళూరు నుంచి తిరువణామలై వచ్చే వాళ్ళకి కూడా సేమ్ 200 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అనుకుంటాను. సో ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు. సో చెన్నై నుంచి కూడా 200 కిలోమీటర్ డిస్టెన్స్ ఇక్కడికి. ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చిందండి. ఏదో ఒక పాతాళం పోయేటప్పుడు చూసినట్టు, ఒక సీ వ్యూ చూసినట్టు అనిపించిందండి. అంత బాగునింది, సూపర్గా. అది రియాలిటీగా ఎంజాయ్ చేయాలండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మనం ఇంట్లోనే ఉండిపోయి చాలా బోర్ అనిపిస్తుంది. సో అలా కాకుండా ఇది బాగుంటుంది ఒక వెకేషన్ అనేది వెళ్ళినప్పుడు. ఇక్కడ వయా ఏమంటే ఇంకొకటి చెప్పాలంటే జింజీ పోర్ట్ వస్తుందండి. ఈ వ్యూ అనేది చూడండి, చుట్టుపక్కల కొండలు ఉన్నాయి.
ఇక్కడ ఒక టోల్గేట్ వస్తుంది. ఇప్పుడు ఈ టోల్గేట్ ఇది 3rd టోల్గేట్ లాస్ట్. ఇక్కడి నుంచి తిరువణామలైకి ఒక 50 కిలోమీటర్స్ దగ్గరనే ఉండేది, చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ నియర్కి వచ్చేసినాం, 150 కిలోమీటర్ క్రాస్ చేసినాం మేము. ఇది జింజీ పోర్ట్ అనేది సడన్గా మనం అటువైపు ఇటువైపు చూసేదానికి ఎలా ఉందంటే, మన తెలుగు వాళ్ళకి చెప్పాలంటే తిరుపతిలో చంద్రగిరి పోర్ట్లో ఆ పెద్ద స్టోన్ది ఒక ఇది ఉంటుంది కదా, అట్లా అనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది ఈ వ్యూ అయితే. ఫుల్ గ్రీనరీగా ఉందండి, చెట్లన్నీ చూసేదానికైతే. యాక్చువల్లీ నాకు దిగేసి ఫొటోస్ ఏదైనా తీయాలా అని అనిపించింది, బట్ టైం వేస్ట్ అవుతుందని ఎక్కడ దిగలేదు. చెప్పాను కదా ముందే, జస్ట్ టిఫిన్కి మాత్రమే మేము నిలిపినామన్నమాట. సో చూడండి, అన్నీ ఇక్కడ ఏమంటే మామిడికాయ తోటలు అన్నీ, ఇక్కడ మామిడి పండ్లు కూడా అమ్ముతా ఉన్నారు. ఇప్పుడు కూడా మామిడి పండ్లు ఉన్నాయి, కానీ బాగుంటుందో లేదో మేమైతే దిగలేదు అక్కడ. ఈ పోర్ట్ చూడండి, ఇక్కడ అన్నీ ముందుకు కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్లీ చెప్పాలంటే తిరువణామలైకి నేనైతే ఇది 3rd టైం వెళ్తున్నాను అనమాట. ఇంతకుముందు 2 టైమ్స్ నేను పౌర్ణమి రోజు వెళ్ళాను. ఫస్ట్ టైం ట్రైన్లో వెళ్ళాను అనమాట. సెకండ్ టైం నేను నా ఫ్రెండ్ కార్లో వచ్చాము. సో అప్పుడు మేము నైట్ ట్రావెల్ చేసినాను నేను నా ఫ్రెండ్. సో ఇప్పుడు మా ఫ్యామిలీలో అయితే మా హస్బెండ్ పిల్లోళ్ళు వచ్చి ఇది ఫస్ట్ టైం వస్తున్నారనమాట. సో మా ఫ్యామిలీతో మొదటి ట్రిప్ అనమాట ఇక్కడ తిరువణామలైకి. చూడండి, ఇది ఆ బోర్డు కనిపిస్తూ ఉంది కదా, కొండ మీద ఇది ఉంది. కానీ దీనికి ఒకసారి వెళ్ళాలండి, ఖచ్చితంగా వెళ్ళాలా. పిల్లలకి ఇవన్నీ చూపియాలి ఖచ్చితంగా. సో ఇలా నేను ముందు 2 సార్లు చూసాను టెంపుల్. సో అందుకోసం నాకు కొద్దిగా రోడ్స్ ఇవన్నీ ఐడియాస్ ఉన్నాయి. సో మా ఆయనకైతే తెలియదు ఇక్కడ ఈ పక్కన. బట్ నేను సెకండ్ టైము, ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే విఐపి ఎంట్రన్స్లో పర్మిషన్తో వచ్చినాను. సో వాళ్ళు కొద్దిగా విఐపి ఎంట్రన్స్లో పంపించినారు. టెంపుల్లో 1/2 అవర్లో దేవుడి దర్శనం చేసుకొని వచ్చాను. ఆ టైంలో అయితే మొదటిసారిగా చాలా మెమొరబుల్ డే అది నాకు వచ్చి, దేవుడిది అనుగ్రహంతో ఆ రోజు వెళ్ళాను. సో మళ్ళీ నేను వాళ్ళని అడగలేదు. సో ఈరోజు ఎవరి పర్మిషన్, ఎవరి రికమెండేషన్తో లేకుండా దేవుని నమ్ముకొని బయలుదేరినాము. ఫ్యామిలీతో వస్తున్నాము, దేవుడా మంచిగా తొందరగా దర్శనం ఇవ్వు అనుకున్నాము. సో చూద్దాం ఎలా జరుగుతుంది ఏమి అనేది, మీరే ముందుకు చూడపోతున్నారు. సో చూడండి, పోర్ట్ అయితే చాలా పెద్దదండి. ఈ హీల్స్ అయితే చాలా బాగున్నాయి చూసేదానికి, లోపల కూడా బాగున్నాయి అని చెప్తున్నారు అందరూ. సో ఖచ్చితంగా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దాని గురించి వీడియోస్ అయితే నేను చేస్తాను ఖచ్చితంగా. సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి వీడియో చూస్తూ ఉన్నప్పుడు. ఈ వీడియోస్ ఖచ్చితంగా నచ్చి ఉంటుంది, అలానే యూస్ఫుల్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం. అందుకోసం ఇంత కష్టపడి వీడియో తీస్తూనే ఉన్నానండి కంటిన్యూస్గా. సో రోడ్ అయితే చాలా బాగుంది, మీకే అనిపిస్తుంది ఎంత బాగుంది. రోడ్లు అయితే డొక్కు లేకుండా నీట్గా టార్ రోడ్ అండి. ఇక్కడ వచ్చేటప్పుడు వయా ఒక ఇండస్ట్రియల్ ఏరియా, తిండివనం అనే ఇండస్ట్రియల్ ఏరియా కూడా వస్తుంది. యాక్చువల్ నేను ఒకటే వచ్చి ఉంటే నా పని ఏదైనా చేసుకొని ఉంటాను. సో ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి ఎక్కడ దిగలేదు. సో నెక్స్ట్ టైం ఐ విల్ కమ్ అలోన్. వస్తే ఒక వర్క్ కూడా ఫినిష్ చేసుకొని పోవాలా అనుకుంటున్నాను. చూద్దాం ఎలా జరుగుతుంది ఫ్యూచర్. ఇది వచ్చి ఫారెస్ట్ ఏరియా అండి. ఇక్కడ ఈ అడ్వెంచర్ అనేది ఇష్టపడే వాళ్ళకైతే ఈ రోడ్ ట్రిప్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఏమంటే బైక్ ట్రిప్ చేసే వాళ్ళకైతే అమేజింగ్ అండి. సో చాలా క్లైమేట్ని అంత విధంగా ఎంజాయ్ చేసుకుంటా మనము మూవ్ కాగలుగుతాము. సో అక్కడక్కడ నిలుపుకొని ఒక సెల్ఫీ దించుకొని అలా వెళ్ళే ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్ళినామంటే భలే మస్తుగా ఉంటుంది అనేది నా అభిప్రాయము. సో ఎందుకు లేట్ చేస్తారు, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ని పిలవండి, ఒక రోడ్ ట్రిప్ వెళ్ళండి, టెంపుల్ విజిట్ అయినట్టు ఉంటుంది. లేదంటే మీకు జింజీ పోర్ట్ దాన్ని కూడా ఒక ట్రిప్ లాగా చేసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే మన హిస్టరీ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంటాయి. సో దాంట్లో ఈ ఒక జింజీ పోర్ట్ కూడా ఒక పార్ట్ అన్నమాట. సో చాలా
బాగుంటుంది. సో రోడ్ అయితే ఎలాంటి విషయంలోనూ నేనైతే 100/100 అనేది ఈ రోడ్ ట్రిప్కి నేను మార్క్స్ ఇవ్వగలుగుతాను. సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ ముఖాంతరం నాకు తెలియచేస్తే నా నెక్స్ట్ వీడియోలో ఏమేమి యాడ్ చేయాలా అనేది నాకు ఒక ఐడియాలు ఉంటాయి. సో నెక్స్ట్ ఎక్కడ వెళ్తాను, ఎక్కడ ఆ టైంలో ఎలా వీడియో తీయాలా అనేది కూడా మీ గైడ్ ద్వారంగా నేను కొంచెం ఇంప్రూవ్ కాగలుగుతాను. ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్లు ఉంటే దయచేసి కొంచెము ఫర్గివ్ ఇవ్వండి. సో ఎందుకంటే నేను ఇది ఫస్ట్ రోడ్ ట్రిప్ అనేది చేస్తున్నాను. సో మీరు ఒక సజెషన్ అనేది ఇచ్చినారంటే ఖచ్చితంగా నేను రిసీవ్ చేయగలుగుతాను. సో దానివల్ల ఏది ప్లస్ మైనస్ అనేది ఆల్టర్నేట్ చేయగలుగుతాను. సో మేము ఇక్కడ ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం అనేసి ఐస్ క్రీమ్ బ్రేక్ తీయాలా అనుకున్నాము. పిల్లోళ్ళు కొద్దిగా అడుగుతున్నారు. సరే ఓకే అనేసి కొంచెంసేపులోనే ఎక్కడైనా చూద్దామని చూస్తూ ఉన్నాము. ఇంకా ఏది షాప్స్ అంతగా దొరకలా. నెక్స్ట్ దొరికితే చూద్దామనుకొని ప్లాన్ వేస్తూ ఉన్నాము. సరే అలానే కనిపించేసరికి పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ ఆల్రెడీ ఉంది. సరే పక్కనే షాప్ ఉన్నింది. సో మా ఆయనకు ఒక ఐస్ క్రీమ్, చొకోబార్ ఐస్ క్రీమ్ ఇచ్చేస్తే భలే ఎంజాయ్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉన్నారు ఆయన. సో పిల్లలు తినేది చూస్తే నాకు ఒక ఆశగా ఉండింది. సరే తిందామని నేను కూడా తీసుకొని తిన్నాను. సో ఇంకా కొంచెం చాలా దగ్గరలోనే తిరువనామలై దగ్గరకి వచ్చేసినామన్నమాట. సో ఇది చూడండి, ఇక్కడి నుంచి ఒక జస్ట్ 5 కిలోమీటర్స్ అనమాట తిరువనామలై. ముందుగా కనిపిస్తూ ఉంది కదా ఆ కొండమే. యాక్చువల్లీ మనము తిరువనామలై ఫొటోస్ చూసేసరికి ఇక్కడి నుంచి ఆ కొండనే, గోపురం వెనకాల ఉండే కొండనే ఇదే అండి. సో ఇక్కడ చాలా బాగుంటాయి. యాక్చువల్లీ మనం ఈ ఫ్లైఓవర్ కింద ఎక్కడైనా పార్క్ చేసి ఇక్కడి నుంచి ఆటో తీసుకొని పోతే చాలా బాగుంటుంది. మేము కొద్దిగా ముందుకు తీసుకొని వెళ్ళినాము. అక్కడ ఏమంటే పౌర్ణమి అయితే ఇక్కడంతా ఇక్కడి నుంచి నో ఎంట్రీ చేసేస్తారు, ఇక్కడనే ఎక్కడైనా వెహికల్ పార్క్ చేయాలా. సో అలా ఒక కండిషన్ పెడతారనమాట. మేము కొద్దిగా ముందుకు వెళ్ళినాము. ముందుకు వెళ్ళి కొంచెం దూరం టెంపుల్కి ఒక 1 కిలోమీటర్స్ ఉండే డిస్టెన్స్లో వెహికల్ పార్క్ చేసి ఆటోలో వెళ్ళామన్నమాట. లేదంటే మనకు అక్కడ పార్కింగ్ ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో నేను అలా ప్లాన్ చేసినాను. బట్ నా ప్లాన్ అన్నది 100% సక్సెస్ఫుల్ అయ్యింది. ఎందుకంటే ప్రీవియస్ నేను పోయినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను మా హస్బెండ్కి అలా ప్లాన్ చెప్పాను అనమాట. సో ఇక్కడ ఏమంటే ఆటోలో ఒక 1 కిలోమీటర్ ఉంటే కూడా మినిమం 200 తీసుకుంటారండి. వచ్చేటప్పుడు 250-300 అట్లా అడుగుతారు. సో మనము ఇవ్వాల్సిందే, వాళ్ళతో చాలా బార్గెన్ చేయలేము అస్సలు. సో ఇంకొకటి సజెషన్ ఏమంటే, మీరు టెంపుల్ లోపల వెళ్ళాలా అన్నప్పుడు ఖచ్చితంగా క్యాష్ పెట్టుకొని వెళ్ళండి. అక్కడ ప్రసాద కౌంటర్లో కానీ ఎక్కడ కానీ స్కాన్ ఉంటే కూడా వాళ్ళు స్కాన్ చేయరు, అది ఏమీ తెలీదు, అక్కడ క్యాషే అడుగుతారనమాట. సో మనం ఒక టెంపుల్ ప్రసాదానికి దానికి దీనికి కొంచెం హుండీలో వేసేదాన్ని కానీ క్యాష్ పెట్టుకొనేసి ముంజాగ్రత్తగా వెళ్ళేది చాలా మంచిది అనేది నా అభిప్రాయము. సో ఈవెన్ ఆటో వాళ్ళు కూడా స్కాన్ QR కోడ్ యాక్సెస్ ఉంది, కొన్ని జనాల దగ్గర ఉండదు. సో దానివల్ల కేర్ఫుల్గా వెళ్ళండి వెళ్ళే ముందు. చూడండి చాలా దగ్గరగా వచ్చేస్తామన్నమాట. సో ఆ కొండ చూస్తేనే ఏదో ఒక రకంగా వైబ్ అండి తిరువనామలై. అదేమో తెలియదు, అందరూ చెప్తున్నారు ఇక్కడ వెళ్ళి ఆ ప్లేస్లో అడుగు పెడితేనే ఒక స్వామి దర్శనం చేసినంత పుణ్యం అని చెప్తారు. చాలా జనాలు ఏం చేస్తారంటే పౌర్ణమి టైంలో గుడి లోపల వెళ్ళరండి, గిరి ప్రదర్శనం చేసుకొని అలానే అక్కడ గోపురానికి నమస్కారం పెట్టుకొని కర్పూరం ఆరతి వెలిగించేసి అక్కడి నుంచి రిటర్న్ అవుతారనమాట. అట్లా ఎందుకంటే మినిమం ఒక 10 అవర్స్ అన్న పడుతుందండి స్వామి దర్శనానికి ఆ రోజు పౌర్ణమి రోజు. సో మిగతా వీక్ డేస్లో పోయినామంటే రష్ అంతగా ఉండదు, మినిమం ఒక 1 అవర్ 2 అవర్స్లో దర్శనం చేసుకొని రావచ్చు అని చెప్తారు. సో ఇది ఒక నా ఎక్స్పీరియన్స్ కూడా. ఈరోజు మేము వెళ్ళిన రోజు అయితే ఆయుధ పూజ రోజు అనమాట. సో ఆ రోజే మేము వెళ్ళినాము. సో అందువల్ల టెంపుల్లో అంతగా రష్ అనేది అనిపించలేదు. ఇక్కడ చూడండి టెంపుల్కి దగ్గరలోనే బ్యారికేడ్ వేసేసినారు. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ కానీ రైట్ కానీ పోయినామంటే టెంపుల్కి చాలా దగ్గర.
సో దగ్గర అంటే కూడా అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ ఉందండి నడుచుకుని వెళ్ళినప్పుడు. సో బట్ ఎక్కడ కానీ అక్కడ ఓన్ వెహికల్ని వదలరు. సో మనం ఆటోలని వెళ్ళాలన్నమాట, లేదా బై వాక్ వెళ్ళాల్సింది. సో సమ్మర్లో అయితే ఇట్స్ టూ హారిబుల్ అనమాట. మనం నడుచుకుని కూడా వెళ్ళలేము, చాలా వేడిగా ఉంటుంది ఈ వాతావరణం అయితే. బట్ ఇప్పుడు ఈ సీజన్లో ఈ దసరా టైం కాబట్టి మనకి క్లైమేట్ అనేది బాగా అనుకూలంగా ఉండింది. ఇది చూడండి మెయిన్ మహాద్వారం, గోపురం, ఏమంటారు, ముఖ్య గోపురం అంటారు కదా. మేము ఇక్కడి నుంచి లోపల ఆటో దిగేసి ముందుకి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి బై వాక్. అక్కడ కూడా కొంచెం అక్కడక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. సో ఇక్కడ జనాలు ఏమంటే కొంచెం పూలు తీసుకోండి అన్నీ చెప్తారు. మనం ఏమంటే విడిపూలు తీసుకుంటే అక్కడ లోపల దక్షిణామూర్తి అలా పెట్టచ్చు మనము. బట్ గర్భద్వారంలో ఎక్కడైనా మన పూలు అనేది తీసుకుని పోయేది తీసుకోరు. సో అలా అనమాట. ఇక్కడ నుంచి క్యూ సిస్టమ్ చూడండి, ఇక్కడ వరకు. యాక్చువల్లీ ఇదంతా మనకి ఈరోజు మహానంది చూడండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత 50 రూపీస్ టికెట్ మనం తీసుకొని ఈ ద్వారాలో వెళ్ళాలన్నమాట. 50 రూపీస్ది తీసుకున్నాము. సో బట్ చాలా రష్ అనేది చాలా తక్కువ. మాకైతే ఒక 1 అవర్లోనే దర్శనం అయిందండి. ఈ ప్లేస్ చూస్తూ ఉంటేనే ఏదో ఒక రకంగా వైబ్ అండి. అంత మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఆ గుడి లోపల నడుస్తేనే చాలా ఆనందం అనిపిస్తుంది. చూడండి, ఇది ఒక టెంపుల్ మినియేచర్ అనేది ప్లాన్ చేసినారు. లోపల పోయేటప్పుడు ఇది కనిపిస్తుంది, పెట్టినారనమాట. ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ అండి గుడి లోపల వెళ్ళేదానికి. కానీ మాకు వచ్చి 20 మినిట్స్ ఇక్కడ బ్లాక్ అయిపోయినాము. ఇక్కడ తర్వాత మాకు మొబైల్ అలో చేయలేదు అక్కడ, ఎందుకంటే బోర్డులో రాసేసినారు ఏ ఫొటోస్ కానీ ఏమి తీయకూడదు అనేసి. బట్ మొబైల్ వచ్చి మీ బ్యాగ్లో క్యారీ చేయొచ్చు. చేసినప్పుడు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఇంకొకటి నేను మర్చిపోయినాను అప్పుడే చెప్పేదానికి, గుడికి లోపల వచ్చేటప్పుడు మీరు ఎక్కడ స్టే చేసినారు లేదో మీ వెహికల్లో ఉంటే మీ వెహికల్లోనే స్లిప్పర్స్ అని అక్కడనే పెట్టేసి ఆటో ఎక్కేయండి. ఎందుకంటే మనము ఎంట్రన్స్ ఒక ద్వారం అయితే ఎగ్జిట్ వచ్చి ఇంకొక ద్వారంగా ఉంటుంది. మళ్ళీ చాలా దూరం నడుచుకొని రావాల్సింది ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ. చూడండి, దర్శనం అయితే అయిపోయిందండి. మాకు ఎగ్జాక్ట్గా 1 అవర్లో దర్శనం అయిపోయిందండి. బయట వచ్చేసరికి మాకు లడ్డు ప్రసాదాలు ఇస్తారు ఫ్రీగా. ఇంకా వేరే పులియోగర, ఇంకా మురుకు ఇవన్నీ మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలన్నమాట. సో స్వీట్ పొంగలు ఇవన్నీ మనం క్యాష్ ఇవ్వాలి. సో మేమైతే 1 అవర్లో స్వామి దర్శనం చేసుకొని ఇమీడియట్గా బయలుదేరిస్తున్నామండి. సో బయలుదేరేసేటప్పుడు కొద్దిగా కాఫీ తాగుదాం అనేసి, ప్రసాదం తిండిందే మాకు ఫుల్ అయిపోయింది. సో అలానే కాఫీ తాగుదాం అనేసి ఈవినింగ్ టైం కాఫీకి నింపున్నామన్నమాట. 99 డిగ్రీ కాఫీ. బట్ కాఫీ ఏమంత బాగలేదు. జ్యూస్ అయితే ఓకే. స్నాక్స్ అన్నీ ఉంటాయి ఈ హోటల్లో, బట్ అన్నీ కూల్గా ఉంటాయండి, ఏమీ వేడిగా లేదు. సో బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. సో మొత్తానికి మేము ఆ రోజే హాల్ట్ చేయకుండా రిటర్న్ అయినామన్నమాట ఇంటికి. సో పోయేటప్పుడు అయితే కొంచెము ట్రాఫిక్ ఉండింది మాకు, వచ్చేటప్పుడు అయితే దర్ ఇస్ నో ట్రాఫిక్. నోండి వెహికల్ అయితే ఎంత హాయిగా సాగుతుందంటే ఇట్లా నీట్గా మేము రోడ్లో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, సిగ్నల్ లేకుండా, ఏ ఒక ఇబ్బంది లేకుండా నీట్గా రిటర్న్ వచ్చేస్తున్నామండి. సో మొత్తానికి మార్నింగ్ 6:30కి మేము బయలుదేరినాము ఇంటి నుంచి. టెంపుల్కి ఒక 3.5 అవర్లో రీచ్ అయినామా. మళ్ళీ అక్కడ టెంపుల్ దగ్గర ఒక 2 అవర్స్ 1 అవర్ వచ్చి స్వామి దర్శనానికి కార్ పార్క్ చేసి అక్కడి నుంచి లోపల వెళ్ళేటప్పుడు కొంచెం టైం పడింది. సో రిటర్న్ ఈవినింగ్ అయితే 5:30కి అంతా నేను రిటర్న్ వస్తున్నాను. మళ్ళీ తిరువల్లూరు GH హాస్పిటల్ స్టాప్ చూడండి. ఇది ఇక్కడి నుంచి నేను వీడియో స్టార్ట్ చేసినాను అనమాట. మళ్ళీ ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చి టైం వచ్చి 5:30 అయిందండి టైము. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోకండి. సో మళ్ళీ నేను మీ ముందుకు ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. Until take care, bye bye.